నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అఖండ గోదావరి నదీ తీరం, పచ్చని కొండల నడుమ ప్రకృతి ఒడిలో వెలసిన గొందూరు పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. మంగళ వాయిద్యాలు, అమ్మవారి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. గిరిజనుల ఆరాధ్య దైవంగా, కోరిన కోర్కెలు కీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న స్వయంభూ మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు శుక్రవారం కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఈ వైభవోపేతమైన ఉత్సవాలను రంపచోడవరం శాసనసభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీషదేవి లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆమె జాతరను ప్రారంభించగా భక్తుల జయజయధ్వానాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన కోటమ్మగా, కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గండిపోచమ్మ జాతరను ఆలయ అధికారులు అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. యావత్ రాష్ట్రం నుండి తరలివచ్చే భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని ఆమె చల్లని ఆశీస్సులు పొందాలి అని పిలుపునిచ్చారు. ఆలయ పరిరక్షణకు అభయం. అనంతరం ఆమె పోలవరం ముంపు సమస్యపై స్పందిస్తూ, పోలవరం ప్రాజెక్టు ముంపు కారణంగా ఆలయం నీటమునగడం భక్తులందరినీ కలచివేసింది. ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. గోదావరి వరదల నుండి అమ్మవారి ఆలయాన్ని శాశ్వతంగా రక్షించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసి, రక్షణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం అని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ హామీతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఉగాది ముందు రోజుగానే మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే బాధితులు ఉన్నారో పోలవరం ప్రాజెక్టుకి సర్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులను పిలిచి ఉగాది ముందు రోజు నాడే 250 కోట్ల రూపాయలని నిధుల్ని విడుదల చేయడం జరిగింది. దానిలో మీకు తెలుసు 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా ఒక 900 కోట్లు, తర్వాత మళ్ళీ దీపావళికి ఇంకో 900 కోట్లు రెండో విడత, ఇప్పుడు మూడో విడత కింద 250 కోట్లు ఉగాది సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 2000 కోట్లు పైనే మనకి పోలవరం నిర్వాసితులకి ఏదైతే ఇస్తామన్న మాట ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చి 2027 లోపే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామం చేయాలి, జాతికి అంకితం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాని దిశగా ఎమ్మెల్యేలుగా మేము కూడా సహకరిస్తూ ప్రజలకి ఎంతగానో సపోర్ట్ ఉండి ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు ఆ డబ్బులు పడ్డం వల్ల నిర్వాసితులకి ఎంతగానో వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ముఖ్యమంత్రి గారికి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అమ్మవారి గండిపోచమ్మ అమ్మవారి యొక్క మహోత్సవాల్లో ఎమ్మెల్యేగా మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా అమ్మవారికి 1,00,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందండి.